నెల్లూరు రంగనాయకులపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని జర్నలిస్టు ప్రొటెక్షన్ ఫోర్స్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు నెల్లూరు జిల్లాలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, పోలీసుల అక్రమ నోటీసులకు వ్యతిరేకంగా మంత్రికి వినతిపత్రం అందజేశారు. అనంతరం జర్నలిస్టులు పలు సమస్యలను ఆనం దృష్టికి తీసుకెళ్లారు. జేపీఎఫ్ సమర్పించిన వినతిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించి ప్రధాన అంశాలపై సానుకూలంగా స్పందించారు. త్వరలో జిల్లాకు సంబంధించి రివ్యూ మీటింగ్ జరుగుతుందని, ఈ మీటింగ్ కు మంత్రి నారాయణ జిల్లాలోని అందరు ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీలు కూడా హాజరవుతారని, ఆ సమయంలో జేపీఎఫ్ కనపరిచిన అంశాలపై చర్చిస్తామని సభ్యులకి తెలిపారు. అలాగే జర్నలిజం ముసుగులో నకిలీ విలేకరులుగా చలామణి అవుతూ బైకులు, వాహనాలపై ప్రెస్ స్టిక్కర్లతో తిరిగే వారిపై పోలీసులు చర్యలు తీసుకునే విధంగా చూస్తామని మంత్రి చెప్పారు. జిల్లాలోని జర్నలిస్టులకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆనం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జేపీఎఫ్ గౌరవ అధ్యక్షులు రాజశేఖర్, కన్వీనర్ జి జయరాజు, కో కన్వీనర్లు కె దయాశంకర్, నరసింహులు, ఆర్ సునీల్, మురళీకృష్ణ, నరేంద్రతో పాటు కార్యవర్గం సభ్యులు, నెల్లూరు జిల్లా ఐ&పిఆర్డీడీ వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.